హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా మార్నింగ్ 10 అవుతుంది. బట్ ఈ వీడియో నేను మార్నింగ్ 6కే రికార్డ్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. మార్నింగ్ 6కే ఎందుకంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజ్ అండ్ చుట్టూ ఉండే మంచు నేచర్ లవర్స్కి చాలా బాగా కనెక్ట్ అవుద్ది. సో ఈ ప్లేస్ కూడా మా ఊరు నుంచి 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. సో మెయిన్గా చెప్పాలంటే ఇది ఒక వాటర్ బ్రిడ్జ్ అండి. ఆ పైన కనిపిస్తుంది కదా, ఆ ఎండ్ పాయింట్లో తాటిపర్తి డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్ నుంచి కిందకి ఇక్కడ వాటర్ రావడం కోసమని ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. కింద నుంచి చూస్తే ఈ బ్రిడ్జ్ చాలా హైట్‌లో కనిపిస్తది. కనిపించేది కూడా మినీ స్విమ్మింగ్ పూల్ అనే చెప్పొచ్చు. చాలామంది అక్కడ స్నానాలు కూడా చేస్తుంటారు. బ్రిడ్జ్ లెంత్ కూడా చెప్పాలంటే ఒక 800-1000 మీటర్స్ అయితే ఉండొచ్చు అప్రాక్సిమేట్‌లీ. బట్ ఎగ్జాక్ట్‌గా తెలీదు నాకు కూడా. అండ్ మధ్యలో అక్కడక్కడ హోల్స్ కూడా ఉన్నాయి బ్రిడ్జ్ పైన. ఎందుకంటే క్లీనింగ్ పర్పస్ కోసం అనుకుంటా. వాటర్ లేనప్పుడు ఇందులో దిగి మట్టి అది ఉంటే క్లీన్ చేస్తారు అప్పుడప్పుడు నాకు తెలిసి. దానికోసమే ఈ హోల్స్ పెట్టారు. చివరి నుంచి చివరికి చాలానే ఉన్నాయి ఈ హోల్స్ కూడా. లోపలికి దిగి వీడియో చేద్దాం అనుకున్నా, బట్ వాటర్ ఉందని లోపలికి దిగలేదు. ఈవినింగ్ టైం అయితే చాలామంది వస్తూనే ఉంటారు ఈ ప్లేస్కి. ఎందుకంటే సన్‌రైజ్ టైంలో కంటే సన్‌సెట్ టైంలో ఇంకా బాగుంటుంది ఇక్కడ వ్యూ. అలాగే ఇక్కడ పక్కనే ఎవరో చిన్నగా గెస్ట్ హౌస్ ప్లాన్ చేసుకున్నారు. చుట్టూ ఫెన్సింగ్ వేసి కొబ్బరి మొక్కలు చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది కూడా సో ఇదైతే ఎగ్జిట్ పాయింట్ వాటర్కి. అటు నుంచి వచ్చే వాటర్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఇలా పొలాల్లో